సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్కు వరుస షాకులు తగులుతున్నాయి. విజయ్ నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఇటీవలే ఆయన భార్య న్యాయస్థానం ఆశ్రయించారు. కాగా తాజాగా ఈ నెల 15 విచారణకు ఢిల్లీ రావాల్సిందిగా విజయ్కు సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తనకు 15 రోజులు గడువు కావాలని విజయ్ చేసిన విన్నపాన్ని కూడా సిబిఐ తోసిపుచ్చింది. ఒకవైపు సినీ హీరో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు ఆయనకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల భార్య సంగీత రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. విజయ్ తనను హింసిస్తున్నాడని, దీంతో తనకు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ చెంగల్పట్ కోర్టును ఇటీవల సంగీత ఆశ్రయించారు. కథ ఇక్కడితో ఆగలేదు. విజయ్ తనను ఇంట్లోకి రానివ్వడం లేదని కూడా సంగీత ఆరోపించారు. చెన్నైలోని విజయ్ నివాసంలో తాను ఉండేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని సంగీత కోరారు. విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో సదరు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు టీవీకే వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే సిబిఐ రూపంలో విజయ్కు మరో షాక్ తగిలింది. తమిళనాడులోని కరూర్లో కిందటేడాది సెప్టెంబర్లో పెద్ద ఎత్తున తొక్కిస్లాట జరిగిన సంగతి తెలిసిందే. కాగా కరూర్ తొక్కిస్లాటపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కాగా కరూర్ తొక్కిస్లాటకు సంబంధించి సిబిఐ తాజాగా విజయ్కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 15న ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సినీ నటుడు విజయ్ను సిబిఐ ఆదేశించింది. వాస్తవానికి ఈ కేసు ఈ నెల 10వ తేదీనే సిబిఐ విచారణకు విజయ్ హాజరు కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని సిబిఐ సంస్థకు విజయ్ వెల్లడించారు. అంతేకాదు విచారణకు హాజరు కావడానికి తనకు 15 రోజుల సమయం కావాలని సిబిఐను విజయ్ కోరినట్లు సమాచారం. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నందున ఢిల్లీకి విచారణకు తాను రాలేనని కూడా విజయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో విచారణను చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా ఒక ప్రాంతంలో నిర్వహించాలని కూడా సిబిఐ అధికారులకు విజయ్ సూచించారు. అయితే విజయ్ విన్నపాన్ని సిబిఐ తోసిపుచ్చింది. మార్చి 15న విచారణకు హాజరు కావాల్సిందేనని విజయ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణను చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా ఒక ప్రాంతంలో నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. విచారణ కోసం తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సిందేనని సిబిఐ కుండబద్దలు కొట్టింది. కాగా జనవరిలో విజయ్ను ఇప్పటికే 2 సార్లు సిబిఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా కరూర్ తొక్కిస్లాట కేసుకు సంబంధించి కరూర్ డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కూడా సిబిఐ సమన్లు జారీ చేసింది. సెంథిల్ బాలాజీని ఈ నెల 17న విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ ఆదేశాలపై సెంథిల్ బాలాజీ స్పందించారు. ఈ నెల 17న తాను సిబిఐ విచారణకు తప్పకుండా హాజరవుతానని ఆయన వెల్లడించారు. కరూర్ తొక్కిస్లాటకు సంబంధించి తన దగ్గర ఉన్న సమస్త సమాచారాన్ని సిబిఐకు అందజేస్తానని ఆయన వెల్లడించారు. కిందటేడాది సెప్టెంబర్ 27న కరూర్లో తొక్కిస్లాట జరిగింది. విజయ ప్రచారం సందర్భంగా టీవీకే వర్గాలు కరూర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా విజయ్ను దగ్గరగా చూసేందుకు ఆయన అభిమానులు అలాగే టీవీకే పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున తొక్కిస్లాట జరిగింది. ఈ తొక్కిస్లాట ఫలితంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కరూర్ తొక్కిస్లాట ఘటనపై మొదట తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారణ చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని విజయ్ వెల్లడించారు. కరూర్ తొక్కిస్లాట ఘటనపై నిష్పాక్షిక విచారణ చేపట్టే విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కరూర్ తొక్కిస్లాట ఘటనపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల తంజావూరులో టీవీకే పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడుతూ డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై సినీ నటుడు విజయ్ నిప్పులు చెరిగారు. రాజకీయంగా తనను అణిచివేయడానికి డీఎంకే పెద్దలు కుట్రలు చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. అయితే తనను అణిచివేయడం సాధ్యం కాదన్నారాయన. అణిచివేయాలని ప్రయత్నించిన కొద్దీ గోడకు కొట్టిన బంతిలా తాను పైకి లేస్తానని ఆయన వెల్లడించారు. మొత్తం మీద టీవీకే పార్టీ చీఫ్ విజయ్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి.